సహజ కవి. సహజ కవి బిరుదులు గల కవుల గురించి తెలుసుకుందాము. భరతసింహ శతకము సురోజు బాల నరసింహాచారి గారు రాశారు. సురోజు బాల నరసింహాచారి యొక్క బిరుదు సహజ కవి. ఇతను రాసినటువంటి పద్యం చూస్తున్నట్లయితే, నొసట వెక్కరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువాడు, కాలనాగు కన్న కడు ప్రమాదం బయ్య బాల నారసింహ భరతసింహ. ఈ పద్యం రాయడం జరిగింది. తర్వాత ఇతని రచనలు చూసుకున్నట్లయితే కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి మొదలగు రచనలు. మనకందరికీ బాగా తెలిసినటువంటి కవి వేమన. వేమన శతకం. వేమన సహజ కవిగా ప్రసిద్ధి పొందడం జరిగింది. ఇతను కడప జిల్లాకు చెందిన ఇతని యొక్క పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు ఉంటాయి. తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత. మరొక కవి చూసినట్లయితే పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. పోతన గారి యొక్క పద్యాలు ఎలా ఉంటాయంటే, శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. సహజ పండితుడని ప్రసిద్ధి. గత డిఎస్సిలో పోతన యొక్క బిరుదు గురించి అడగడము జరిగింది. పోతన యొక్క బిరుదు సహజ పండితుడు.